మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్తో పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నేను మీకు నీళ్ళు ఇస్తాను, హామీ ఇస్తాను, ఆ హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎత్తిపోసే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్కు మళ్ళొకసారి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నది తప్పు అనే విషయం మరొకసారి బయటపడ్డది. కొన్ని డాక్యుమెంట్లు దీనికి సంబంధించినవి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో అందులో ఉన్న అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు ఎత్తిపోయకుండా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారో క్రిమినల్ నెగ్లిజెన్సీ అని చెప్పి, నిజంగా ఇప్పుడు ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ అనేలాగా ఆ డాక్యుమెంట్లలో ఉన్నటువంటి అంశాలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ డాక్యుమెంట్లో ఏముందో మనం చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ ద్వారా పెద్ద ఎత్తున వరద పోతా ఉన్నది. ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 వేల క్యూసెక్లు ప్రస్తుతం పోతా ఉన్నది. ప్రణహిత నది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. సో దీనివల్ల దాదాపు ఒక 20 రోజులకు పైగా నుంచి అక్కడ వరద వస్తూ ఉన్నది. ఒక దశలో అది 1,00,000 క్యూసెక్లు కూడా దాటింది. సో ఇప్పుడు దాదాపుగా 20, 30, 50 అట్లా కొద్దిగా తగ్గుతూ పెరుగుతా రోజు వరద పోతూ ఉన్నది. సో ఇంత వరద పోతున్నది. 80-90 వేల క్యూసెక్ల వరద పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. మేడిగడ్డ ఎగువన కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది, అక్కడ ఎట్లాంటి గేట్లు వేయాల్సిన అవసరం లేదు, మేడిగడ్డ గేట్లు మూయకుండా ఏం చేయకుండా నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటివరకు వర్షాలు పడతలేవు, రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు, పంటలు వేయట్లేదు, వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి, చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి, తాగునీటికి కూడా ఇబ్బంది వస్తున్నది. స్వయంగా మంత్రులే చెప్పిర్రు, రివ్యూలు పెట్టి ఆర్తడి పంటలు వేసుకోర్రి, తాగునీటికి కూడా తిప్పలు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి ప్రజలని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రులు చెప్పిన పరిస్థితి. ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్తో పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు, నేను మీకు నీళ్ళు ఇస్తాను, హామీ ఇస్తాను, ఆ హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెట్టారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకపోతే పొద్దుతిరుగుడో ఏదో ఒకటి వేసుకోండి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ నీళ్ళ విషయంలో డెసిషన్ తీసుకోలేదు. పైగా అందులో నీళ్లు నింపితే ఆ పంపులు ఆన్ చేస్తే మొత్తం ప్రాజెక్టు కొట్టుకపోతుంది, 3 బ్యారేజీలు కొట్టుకపోయి కింద ఉన్నటువంటి రాములవారి గుడి కొట్టుకపోతుంది అని చెప్పి తీసుకుపోయి రాముని మీద పెట్టి రాముని కూడా ఈ ఇష్యూలోకి లాగి రాముని బదనాం చేసే ప్రయత్నం చేశాడు మన ముఖ్యమంత్రి. మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. దానికి ఇంకా ఎన్డీఎస్ఏ తోకదలిగిచ్చిండు. ఎన్డీఎస్ఏ చెప్పింది ఇవి బంచికలేవు బ్యారేజీలు, నీళ్ళు ఎత్తిపోయొద్దు, నీళ్ళు నింపొద్దు, నింపి తాగమైతాయి, కొట్టుకపోతాయి, కూలిపోతాయి అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి దాని మీద బదనాం నూకిండు. సో ఇట్లా అన్నీ ఈ బదనాంలు వేసి నీళ్ళు ఎత్తిపోయకుండా రాష్ట్రాన్ని కరువులో ఉంచే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిరు 2 రోజులు. కానీ ఇప్పుడు అదంతా కూడా పెద్ద తప్పుడు ప్రచారం, కేవలం రాజకీయ కుట్రతోటి, రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రాన్ని ఎండబెడుతున్నారనే విషయం ఇప్పుడు ఈ లేఖల ద్వారా స్పష్టమవుతా ఉన్నది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి లేఖలో చాలా కీలకమైన అంశాలనే. మరి ఇది అఫీషియల్గా వచ్చిందా లేదా మళ్ళీ దీన్ని మార్ఫింగ్ అంటారా ఇంకొకటి తెలియదు, కానీ అందులో ఉన్న అంశాలు అయితే చాలా క్లియర్ కట్గా ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ నుంచి అది ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఈమెయిల్, ఒక అధికారికి వచ్చినటువంటి ఈమెయిల్ అది. ఆ ఈమెయిల్లో క్లియర్గా ఉన్నది, ఎన్డీఎస్ఏకు ఈ డ్యామ్లతోటి వేరే కట్టడము ఇతరత్ర అంశాలతోటి మాకు ఎట్లాంటి సంబంధం లేదు,
ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎత్తిపోసుకోవాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. మాకు దాంతో సంబంధం లేదు, మేము అట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా లేఖలో ఉన్నది. అది కూడా మీకు చదివి వినిపిస్తాను నేను. ఇక్కడ ఈ లేఖలో ఉన్నటువంటి రెండో పారాలో ఉంది, ఎన్డీఎస్ఏ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద ఆపరేషనల్ ఆర్ పాలసీ డెసిషన్ ఆఫ్ వెదర్ వాటర్ షుడ్ బి pumped from the Kaleshwaram project to farmers. The state government is the appropriate authority to be approached for considering and deciding upon this issue in holistic manner, keeping in view the envisaged benefits from the project. అంటే ప్రాజెక్ట్ నుంచి ఎంతవరకు బెనిఫిట్ తీసుకోగలుగుతాం, ఏం చేస్తాం, బెనిఫిట్ కోసం వాడుకోవాలనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, మాకు ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం లేదు అని చెప్పి క్లియర్ కట్గా ఈ లేఖలో ఉన్నది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్డీఎస్ఏ వద్దన్నది అడ్డుపుల్ల పెట్టింది, కూలిపోతుంది అన్నది అని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ అదే ఎన్డీఎస్ఏ పేరుతో ఉన్నటువంటి లేఖలో క్లియర్గా ఉన్నది, మాకు దాంతో సంబంధం లేదు, నీళ్ళు ఎత్తిపోసుకోవాలా లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా బెనిఫిట్స్ పొందాలి, దాని నుంచి రైతులకు ఎట్లా బెనిఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ లేఖలు చెప్తున్నారు. మరి ఇప్పుడు దొంగలు ఎవరిలా అందరూ నీళ్ళెత్తిపోయమంటున్నారు, ఒక్క కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఇది కూలిపోతుందని చెప్తున్నారు ఇన్ని రోజుల నుంచి. ఎల్నీనో వచ్చింది, వర్షాలు లేవు, చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకైక సోర్స్ నీళ్ళు వస్తున్నది ప్రాణహిత నుంచి వచ్చి ఆ గోదావరిలో కలిసి కిందికి పోతున్నాయి. ఎగువ గోదావరిలో అసలు నీళ్ళే లేవు. సో మరి ఇప్పుడు ఎట్లా రాష్ట్రం పంటలు ఎట్లా పండాలి? సరే పంటలు కొద్దిగా ఒక ఏడాది ఆపుకున్నా పంట లేకుండా ఆపుదాం, నీళ్ళు వస్తలేవు అని చెప్పంటే మరి తాగునీళ్ళ సంగతి ఏంది? ఇప్పుడే ఇట్లుంటే పరిస్థితి వేసవి వరకేంది? సో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది ఉన్నది. ఏదో ఎల్నినో మీద రివ్యూలు చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఆరుతడి పంటలు వేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదో హడావిడి చేసి సమావేశాలు పెడుతున్నది. కానీ ఎందుకు నీళ్ళెత్తిపోసే ప్రయత్నం చేస్తలేదు? కరువు వచ్చినప్పుడు, నీళ్లు లేనప్పుడు ఏం తాగుతాము? మనమేం తాగుతాం? పశువులు, పక్షులు, వీటన్నిటికి ఎట్లా నీళ్ళు? ఎంత డబ్బులున్నా ఏం చేసినా దాహం వేసినప్పుడు నీళ్ళే తాగుతాం తప్పితే డబ్బులు తాగం గ్లాస్లో పోసుకొని, ఇంకో బాటిల్లో పోసుకొని. ఎట్లాగైనా అవి మినరల్ వాటరో, నార్మల్ వాటరో, మున్సిపల్ వాటరో, ఏవైనా వాటరే కావాలి. బలిసినోడు కొంచెం కాస్ట్లీ వాటర్ తాగుతాడు, మామూలు వాటర్ మున్సిపల్ వాటర్ తాగుతాడు. అంతకు మించి వేరే లేదు అక్కడ, ఖచ్చితంగా వాటరే కావాలి. ఆ కేసీఆర్ను తిట్టడానికే ఇది వాడుతున్నట్టు ఉంది తప్పితే వేరే ఉద్దేశం ఏం కనబడతలేదు. ఇక్కడ వాళ్ళ మీద బదనాం వేయడానికి, ఒకవేళ నీళ్ళు ఎత్తిపోస్తే అది మంచిగానే ఉందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు ముంచలేదు, 1,00,000 కోట్లు ఆగం చేయలేదు, ఇన్ని రోజులు మేము చేసినంత తప్పుడు ప్రచారం కాంగ్రెస్, బీజేపీ, నరేంద్ర మోడీ, నడ్డా మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అందరు చేసినంత తప్పుడు ప్రచారం అనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. సో దానికోసమే నీళ్ళెత్తిపోస్తలేరు అనేది పదే మళ్ళీ స్పష్టమైపోతా ఉన్నది. ఇప్పుడు ఎన్డీఎస్సీ లేఖ ద్వారా ఇంకొకటి క్లియర్ కట్గా, ఇంకొక ఆప్షన్ లేదు. ఇది ఒకవేళ ఒరిజినల్ లెటర్ అంటే మాత్రం ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకొక అభిప్రాయం అవసరం లేదు. క్లియర్గా వాళ్ళు చెప్పారు, నీళ్ళు ఎత్తిపోసే విషయంలో కూడా ఇంకొక అభిప్రాయం అవసరం లేదు. నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, మీరు ఎట్లా చేసుకుంటారు, ఎట్లా కట్టకట్టుకుంటారా, ఇంకోటి చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు? కరువు ఉన్నది, నీళ్లు లేవు, లేనప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలి కదా, ఎట్లా రకంగా చేసి. మనకున్న ఏకైక సోర్స్ అదే. ఊళ్ళలో ఏం చేస్తాం, ఊళ్ళో ఇంట్లో చేద బావిలో నీళ్ళు అయిపోతే పక్కకు పొలం దగ్గర బావి ఉంటే ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాం. లేదంటే గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళ ట్యాంకులు ఉంటుంటే ఆ నీళ్ళ ట్యాంకులకు అడిగిపోయి నీళ్ళు తెచ్చుకునేది. ఇప్పుడు ఇంటింటికి నల్లలైనాయి. ఒకప్పుడు ఊర్లకు ఉన్నటువంటి నీళ్ళ ట్యాంక్ దగ్గరికి బిందెలు వేసుకొని పోయి అలా పట్టుకొచ్చుకునేది నీళ్ళు. ఎక్కడున్నాయో పోయి అక్కడి నుంచి తెచ్చుకుంటాం నీళ్ళు. సో ఇప్పుడు మన కిందికి వెళ్ళి పోతున్నాయి. ఆ నీళ్ళు ఎత్తి పోసుకోవడానికి వ్యవస్థ అంతున్నది. ఇప్పుడు నువ్వు దూపైనప్పుడే నేను ఎవరు బావి తవ్వమంటలేరు. ఆల్రెడీ నీకు బావి తవ్వి పెట్టిర్రు, బావికి మోటార్ వేసిర్రు, దానికి ఇంకో 4 మోటార్లు వేసిర్రు, పైపులు వేసిర్రు, అన్నీ ఉన్నాయి. నువ్వు పోయి జస్ట్ కట్టుకొత్తుతే నీళ్ళు వస్తాయి. అన్నీ జస్ట్ కట్టుకొత్తుడే నువ్వు చేయాల్సింది, వేరే ఏం లేదు. నువ్వు కట్టుకొత్తుతే నీళ్ళు వస్తాయి, మొత్తం రాష్ట్రం అంతా నీళ్లు నిండుతాయి. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, హైదరాబాద్ దాకా కూడా. ఇప్పుడు మీరే కదా హైదరాబాద్లో నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, మల్లన్న సాగర్ నుంచి అక్కడ నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇక్కడికి మలపాలి అని చెప్పి చూస్తున్నారు. మరి ఏడికెళ్ళి వస్తాయి మల్లన్న సాగర్కి? ఎగువ గోదావరిలో నీళ్ళు లేవు, ఉన్నదల్లా దిగువ గోదావరిలోకి వెళ్ళి రావాలంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఆడికెళ్ళి అన్నారంలో పోయాలి, ఆడికెళ్ళి సుందిరిలో పోయాలి, ఆడికెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి, ఆడికెళ్ళి వస్తే కదా నీళ్ళు వచ్చేది. సో ఇవన్నీ రాజకీయాలు. కేవలం ఇలా 100% బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ఇన్ని రోజులు చేసిన ప్రచారం అంతా కూడా తప్పు అని ఎక్కడ అవుతుందో అనే ఒక్క కారణం తప్ప వేరే రీజన్ అయితే కనిపిస్తలేదు. సరే టెక్నికాలిటీస్, సీకెంట్ ఫైల్సా, ఇంకొకట దేనివల్ల సమస్య వచ్చింది, ఇదంతా నెక్స్ట్. ఆ టెక్నాలజీ తోటి ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఇంజనీర్లకు తెలివిలేక కట్టిర్రా, అసలు తెలియదా వాళ్ళకి? ఇసుక మీద అట్లాంటి కట్టడాలు, బ్యారేజీలు కట్టినప్పుడు ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇదంతా కూడా తెలియకుండానే ఇంజనీర్లు కట్టిర్రు. సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు, వీళ్ళందరూ పర్మిషన్లు ఇచ్చిర్రు.
సో ఇదంతా సపరేట్ చర్చ. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. మేడిగడ్డ గేట్లు ఎత్తకుండానే నీళ్ళు ఎత్తి పోసుకోవచ్చు. సరే ఒకవేళ గేట్లు వేయాల్సి వస్తుంది, అక్కడ నీళ్ళు ఎత్తుకోవడానికి ఆ లెవెల్ రావాలి అనుకున్నప్పుడు గేట్ల దగ్గర అవసరం లేకుండా ఇంకా కొంచెం ముందుకి ఒక అడ్డు కట్టలాగా కట్టుకొని మట్టి కట్టేసి దాని నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా క్లారిటీ ఇచ్చింది, మీరు ఎత్తుకోవాలనుకుంటే ఎత్తుకోవచ్చు, మాకు దానికి సంబంధం లేదు, మేము ఎత్తుకోవద్దని చెప్పలేదు అని. సో దొంగలు దొరికిపోయారు. ఇప్పటికన్నా దొంగతనం బయటపడ్డది. ఇప్పటికన్నా తప్పు ఒప్పుకోండి. మీ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చండి, రాష్ట్ర ప్రజల దాహం తీర్చే ప్రయత్నం చేయండి. ఇట్లనే వదిలేస్తే కంప్లీట్గా ఏడాది తిరిగేసరికి కంప్లీట్గా ఎండిపోతుంది రాష్ట్రం అంతా కూడా. తాగడానికి పశువులకు పక్షులకు నీళ్ళు లేక ఒకప్పుడు ఎట్లుండేనో మళ్ళీ ఆ పరిస్థితికి వస్తుంది. ఇప్పటికన్నా ఎన్డీఎస్ఏ అన్న క్లారిటీ ఇచ్చింది. సో ఇప్పటికీ ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టకుండా, ఇంకొకళ్ళ మీద నెపం పెట్టకుండా పని చేసి చూపియండి. చేస్తే మీకే మంచి పేరు వస్తుంది, నీళ్ళు ఎత్తిపోసిర్రు అని. కేసీఆర్కి ఎంత వస్తుందో అది పక్కన పెడితే మీకు పేరు వస్తుంది, నీళ్ళు ఎత్తిపోసిర్రు, కరువు తీర్చిర్రు, మాకు పంటలు వేసుకునే అవకాశం వచ్చింది, తాగునీళ్ళు ఉన్నాయి, మా పశువులకు నీళ్ళు దొరికినాయని ప్రజలు మిమ్మల్ని యాద్ చేసుకుంటారు. లేదు అంటే ఇక చరిత్రలో మిమ్మల్ని క్షమించారు తెలంగాణ ప్రజలు. ఇంత పక్కన అన్ని నీళ్లు పోతా ఉంటే వదిలేసి చోద్యం చూసుకుంటూ ఆటలాడుతున్న మిమ్మల్ని అస్సలే వదిలిపెట్టరు. ఇప్పటికే మీరు చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు కోసం నీళ్లు వదిలిపెడుతున్నారనే చర్చ గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. సో ఇప్పటికి కూడా ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత కూడా మీరు కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోతే ఖచ్చితంగా కేవలం చంద్రబాబు కోసం నీళ్ళు వదిలేయడం, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ వస్తుంది అనే ఈ రెండు అంశాలు తప్ప ఇంకొకటి ఇంట్లో లేదు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు.